ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కసారన్నా ఫోన్ కింద పెట్టినావా? లేదా పెట్టనీకి భయంగా ఉందా? వికెట్ పడ్డా, సిక్స్ కొట్టినా అది నువ్వు క్రికెట్ కోసం కాదు చూసేది, నువ్వు పెట్టిన పైసల కోసం. పైసలు పోగొట్టుకున్న రాత్రి పండుకుంటావు, కానీ నిద్ర రాదు. రేపు కవర్ చేసుకుందాంలే అనుకుంటావు. పొద్దున లేవంగానే యాప్ ఓపెన్ చేస్తావు. కాఫీ కాదు, న్యూస్ కాదు, మ్యూజిక్ కాదు, యాప్. అమ్మకో, డాడీకో లేదా వైఫ్కో ఒక్కసారన్నా ఎన్ని పైసలు పోగొట్టుకున్నావో చెప్పినావా? మన ఫ్యామిలీస్లో ఇదే ప్రాబ్లం. మందు తాగినామనుకో స్మెల్ వస్తుంది, సిగరెట్ తాగినామనుకో ఈజీగా దొరికిపోతాం. కానీ బెట్టింగ్ యాప్స్ మాత్రం ఫోన్లో సైలెంట్గా ఉంటాయి, ఎవరికి కనిపించదు, అందుకే ఎవరు అడగరు. అందుకే ఇంటి దాకా వచ్చింది. ఒక్క మ్యాచ్కి పెట్టే అమౌంట్ చాలా చిన్నది అనిపిస్తుంది కావచ్చు, అంటే 500 కావచ్చు, 1000 కావచ్చు. ఒక్కొక్కడు రేంజ్కి తగ్గట్టు 10,000, 15,000 ఎంతనో పెట్టుకుంటారు. కానీ ఐపీఎల్ మ్యాచెస్ మొత్తం 74. నువ్వు 74కి 74 ఆడకపోయినా కూడా ఎన్నో కొన్ని అయితే ఆడతావు కదా. ఒకసారి కౌంట్ చేసినావా? లేదా చేయనికి భయంగా ఉందా? మస్తు మంది అంటారు క్రికెట్ బెట్టింగ్ అంటే స్కిల్ గేమ్, నీకేం తెలుసు అని చెప్పి. స్కిల్ గేమ్ అయితే నువ్వు ఒక్కసారి పైసలు పోగొట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆడతావు? మళ్ళీ మళ్ళీ ఎందుకు పైసలు పోగొట్టుకుంటావు? 2 సిచ్యువేషన్స్లో యాపే గెలుస్తుంది, నువ్వు కాదు. అందుకే కౌంట్ చేస్తలేవు.